దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఎలక్టోరల్ బాండ్లు కొన్ని ప్రశ్నలకు జవాబిస్తాయి. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన బహిరంగ డేటా ప్రకారం హెటిరో గ్రూప్ చెందిన కంపెనీలు భారతీయ జనతా పార్టీతో సహా వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు అందించాయి. బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మొత్తంలో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలిచ్చింది. ఈ విరాళాలు ఆయన రాజ్యసభ నామినేషన్ కు ముందు తర్వాత కూడా జరిగాయి. హెటిరో గ్రూప్ కంపెనీలు భారతీయ జనతా పార్టీకి కూడా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో గణనీయమైన మొత్తంలో విరాళాలు అందించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ కంపెనీ విరాళాలు ఇచ్చింది. ఈ కారణం చేతనే నారాయణపేట్ జిల్లా చిత్తనూరులో ఇథనాల్ కంపెనీ ద్వారా కాలుష్యం వెదజల్లుతున్నా, సంగారెడ్డి జిల్లా దోమడుగులో ఫార్మా కంపెనీ ద్వారా కాలుష్యం పారించినా ఈ యాజమాన్యంపై ప్రభుత్వాలకు చర్య తీసుకోవడానికి చేతులు రావడం లేదు. బాధ్యత ఉన్న అధికారులకు పట్టడం లేదు. యూరప్, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మందుల ఉత్పత్తి ఖర్చులు, ముఖ్యంగా కార్మికుల, ఉద్యోగుల వేతనాలు, కంపెనీ నిర్వహణ వ్యయాలు చాలా ఎక్కువ. పైగా పర్యావరణ పరంగా కాలుష్యం కలిగించే భారీ తయారీ యూనిట్ల స్థాపనపై ఈ దేశాల్లో కఠినమైన పర్యావరణ నిబంధనలుంటాయి. అందుకే జనరిక్ ఉత్పత్తులకు అమెరికా, యూరప్ అతిపెద్ద వినియోగదారు మార్కెట్లు అయినప్పటికీ అక్కడ ఈ ఉత్పత్తులను స్థానికంగా తయారు చేయడం కంటే భారత్ లాంటి దేశాల నుండి తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ అంతర్జాతీయ మార్కెట్ను దృష్టిలో ఉంచుకొని ఇక్కడి కంపెనీలు ప్రజలపై, గ్రామాలపై కాలుష్యం వెదజల్లుతూ కార్మికులను దోచుకుంటూ లాభాలు గడిస్తున్నాయి. నిపుణులు పనిచేయాల్సిన పని స్థలాల్లో కూడా సాధారణ నిరక్షరాస్య వలస కార్మికులను పనిలో పెడుతూ వారి ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నాయి.